నా సామిరంగ మూవీ అన్న ఇప్పుడే నా సామిరంగ అనే సినిమా చూసి వస్తున్నాం అన్న. హీరో అక్కినేని నాగార్జున గారు. ఏంటంటే ఈ మూవీలో ఇంతకుముందు చేసిన సోగ్గాడే చిన్న ఆయన కానీ బంగారాజు సినిమా కానీ ఏ రకంగా అయితే గ్లామరస్గా ఉంటారో ఈ సినిమా నుంచి ఏంటంటే ఇంకా గ్లామరస్ అనమాట. ఏ రకంగా అయితే ఏజ్ అనేది మామూలుగా ఎవరికైనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే వయసు అనేది తరిగిపోతూ మన ఏజ్ అనేది రియల్ ఏజ్ రియాలిటీగానే కనబడుతుంది. కానీ ఏంటంటే ఇప్పటికీ కూడా 25-30 సంవత్సరాల మనమధుడులాగా యంగ్ హీరో లాగానే కనిపిస్తున్నాడు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందన్న, ఎరగదీసి పడేసిండు. ఏంటంటే నాగార్జున గారికి ప్రతి సంక్రాంతి ఒక సెంటిమెంటల్ అయిపోయిందో లేకపోతే అతను పక్కా ప్లానింగ్తో వస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఏంటంటే అప్పుడు ఒకసారి సోగ్గాడే చిన్న అనే సినిమాతోని సంక్రాంతికే వచ్చారు, బంగారాజు అనే సినిమాతో కూడా సంక్రాంతికే వచ్చారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి తీసుకొచ్చి మంచి హ్యాట్రిక్ హిట్ కొట్టారు భయ్య. మూవీ అయితే చాలా బాగుంది. ఏంటంటే మూవీలో రెండు సైడ్ రోల్స్ భయ్య, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు. అల్లరి నరేష్ గారు ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ మూవీ ఉగ్రము, దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు సైడ్ రోల్లో వచ్చిన మూవీ ఏంటంటే ఇది నా సామిరంగాలు వచ్చారు. వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ హీరోయిన్ మిర్నా గారు అండ్ మొత్తం ముగ్గురు హీరోలు ఉన్నారు భయ్య. ఏంటంటే త్రిబుల్ రోల్, మల్టీ స్టారర్ రోలు. ఏంటంటే మూవీ అయితే చాలా బాగుంది. మూవీ మొత్తం ఏంటంటే అన్న ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో తీశారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏంటంటే విలేజ్లో జరిగే రాజకీయాల వాతావరణం గురించి తెరకెక్కించారు. మూవీ అయితే చాలా బాగుంది. నాగార్జున గారు కూడా ఏంటంటే విలన్లకు దమ్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక వేరే ఈ సంక్రాంతికి నా సామి రంగా అనే లెవెల్లో బాగా తీశారు భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్టర్ గారు అయితే సరైన ఒక మంచి కంటెంట్ని ఎంచుకొని మన ముందుకు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భయ్య.